ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి వేదికగా ఆ వంశంలో ఉండడం, సాంబారి వంశం ఉండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారి ఆశయాలను, వారి వారసత్వాన్ని వినిపించుకొని ఒక మంచి పాటలతో ముందుకు వారి పేరు నిలబెడుతూ ముందుకు పోతున్న నవీన్ సాంబారి గారి కార్యక్రమం తమ్ముడు మరి కార్యక్రమం చిన్నగా ఎట్లా ఉంటుందంటే ఫోటో చేయాలని అట్లా ఉంటుంది. ఇప్పుడు అంతా రిసీవ్స్ ఒక్కొక్క దగ్గర పోవడం, రావడం, అందరినీ పిలిపియడం, అందరినీ తగ్గి వెళ్ళడం, ఒక ఆడ ఒక చిన్న మనసుతో లేకపోయి కూర్చోవడం, ఇట్లా చేయడం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పి మరి సలీమా గారి కూర్చోమని వారు కూడా సహకరించడం. సర్వవిజ్ఞోపశాంత सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक आ आ आ आ బాహుదానది తీరములోన బావిలోన వెలిసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైనది మదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను కురీచు వరములను సరుచు కిరతము తిరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ दर्शनम जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పిల్లలకు
నీవైనావు బ్రహ్మాండమునే ముజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము నీతి నిరూపద లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణముల కిల శాస్త్రము కళలు చాటు నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విగుడులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాపవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాపవర సిద్ధి వినాయక అక్కడ సలీమా దుకాణం కాడ వెళ్ళడం మేము క్యాసెట్ అమ్ముకుంటా అట్లా పెరుగుకుంటూ ఇప్పటికి ఏ డౌట్ వచ్చినా కూడా ఆయన అడగంగానే ఒక చిన్న పిల్లడు అనుకోడు పెద్దోడు అనుకోడు మంచిగా
ఒక ఆత్మీయంగా మంచిగా సమాధానం చెప్తాడు. ఆయనకు మా అందరి మాలాంటి వాళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాదాలు వందనం తెలియజేస్తున్నాం. ఎస్ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ గారి నివాళి అర్పించడానికి స్మరణ నిరాజన కార్యక్రమం మరి వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, స్వాగత సుమానాలు తెలియజేస్తున్నాను. బాలు జానకమ్మ అంటే ఇక మన చిన్న అంటే మన పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళు పాడుకుంటూ వస్తుంటారు. వాళ్ళ పాటలు వినుకుంటూ మేము పెరిగినాం. వాస్తవంగా మొదటి గురువులు అంటే చెప్పుకోవాలంటే బాలు జానకమ్మని. ఘంటసాల ఇప్పుడు మా మామయ్య ప్రదీప్ సార్ కానీ వీళ్ళంతలో ఘంటసాల వాళ్ళ గురువు అయితే, అంటే మా కాలంకి వచ్చే వరకు బాలు గారు మాకు గురువు. చిన్నప్పటి నుంచి ఆ బాలు గారి జానకమ్మ గారి పాటలు వినుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా పాడుతున్నామంటే మరి వారి స్వరాన్ని మేము పుచ్చుకొని పాడుతున్నట్టు. వారి ఈ మధ్య వాళ్ళు ఓకే మన ముందు లేకపోవడం అనేది అది మనకు తీరని లోటు. ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాలు జీవించాలి అసలైతే, కానీ మన ముందే వెళ్ళిపోయి మనకు వారి పాటను వారి స్వరాన్ని మనకు అందించి మరొక రాకుండా చేశారు. ముఖ్యంగా మా గురువు గారు చెప్పలే ప్రదీప్ సార్, మేము పెళ్లి కాంచి అది మొదలైంది. పెళ్లి కాంచి తెలుసు అందరికి, దాదాపు పిండి గిన్నె పెట్టి చిన్నగా కాంగ్లో అది పెట్టి స్టార్ట్ చేస్తే మేము నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచే మా ఆర్కెస్ట్రా కార్యక్రమం ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా నుంచి మేము వచ్చాము. నేను కానీ నామదేవ్ కానీ రామచంద్రం కానీ, అంతకంటే ముందు మామ కానీ జీవన్ సార్ కానీ శేఖర్ సార్ కానీ దీకొండ సీన్ కానీ సంపత్ కానీ ఇలా చాలామంది ఉన్నారు. మేము వచ్చింది మాత్రం ఈ ప్రదీప్ సార్ మొదలుపెట్టిన కార్యక్రమంలో మొదటి పాట నేను అప్పుడు పూర్వోత్సవ చెహరా తేరా అని మొదటి పాట ముస్తాబాద్లో ఒక టికెట్ షో పెడితే మొదటి అవకాశం నాకు ఇచ్చి ఈరోజు ఎంత కొంత పేరు సంపాదించుకుంటానికి కారణం మా గురువు గారు ప్రదీప్ సారు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఆయన కూడా యాద్ చేసుకున్నాం. ఈరోజు ఆయన యాదలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనకు ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా కానీ ట్రాక్ షో కరావకేలు పాడటం జరుగుతుంది. ఎందుకంటే చూసుకోవాలంటే బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అవన్నీ తేవాలంటే కూడా అందరూ సహకరించాలి, ప్రతి ఒక్కరు. సాధ్యం కాకుండా కొంచెం ఈరోజు ట్రాక్ షో పెట్టడం జరిగింది. మల్లెలు పూసి వెన్నెల కాసే తీరే హాయిగా మల్లెలు పూసి వెన్నెల కాసే తీరే హాయిగా మల్లెలు పూసి వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేగమెగవేలను తీయగా మల్లెలు పూసి వెన్నెల కాసే తీరే హాయిగా. బాగున్నాయి పాడు ఈతరమే కాదు, ఎన్ని తరమైంది. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులే. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులే. మిసమిసవన్నెలలో మిలమిలవన్నదిలే ఈ బిగి కోరిలో జాబిలి రాకులే కా
Thank you, thank you. వందనం అభివందనం నీ అందమే వందనం వందనం అభివందనం నీ అందమే వందనం నిన్నకు రేపు తెలిసిన సుందరి పాదావి వందనం పాదావి వందనం పాదావి వందనం పాదావి వందనం 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 నీ అందమే వందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపము వెలుగుల్లో తీరని ఉండల రేగుల్లో తీరం తీరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలుపుల తలుపుకు తలువిచ్చి బలపుల గడపకు నడుమిచ్చి తలుపుల తలుపుకు తలువిచ్చి బలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అవి సారిక సారీ వందనం అభివందనం నీ అందమే వందనం
ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి శుభము కోసిన మేనక అభినయమేనక సారీ వందనం వందనం నీ అందమే వందనం నిన్నకు రేపు తండ్రికి నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే కూడా మమ్మల్ని అన్ని కూడా మేల్కొల్పుతూ మరి కార్యక్రమానికి ఇచ్చేసిన మా సాల్వాజీ ప్రవీణ గారికి నమస్కారం తెలియజేస్తూ సంధ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ప్రోగ్రాంకి ప్రతి ఈవెంట్కు మంచి మంచి పాటలతో అందరినీ ప్రతి ఒక్క ఈవెంట్ని తన ఈవెంట్గా భావిస్తూ ప్రతి ఈవెంట్ సక్సెస్ఫుల్ చేస్తున్నది మా సంధ్య చెల్లెమ్మ. చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
చేసుకోవడం కూడా పూర్వజన్మ సుకృత అదృష్టంగా భావిస్తున్నాను. ఒక కళాకారుడు పాట అంటే ఆరోగ్యం, సంతోషం అన్నీ మర్చిపోతాము పాటలంటే. అలా ఈ చిన్నప్పటి నుండి నేను పెరిగాను. అలా ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మరొకసారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను పాడబోయే పాట నిరీక్షణ సినిమా నుండి మ్యూజిక్ సంగీతం ఇళయరాజా గారు, వేటూరు సుందరరామూర్తి గారు, పాడినవారు జానకి గారి పాటతో స్టార్ట్ చేస్తున్నాను. తొలి పొద్దు కొడుకు తీరు అంజన్న అంజన్న చరిత్రం వినరే ఓయమ్మలు. ఇట్లా పాటలన్నీ ఒక బ్రహ్మాండమైన రికార్డింగ్తో ఈ కళాకారులందరికీ ఒక వేదికను ఏర్పాటు చేసి కేజీఎన్ స్టూడియో ద్వారా వారందరికీ ఒక మంచి వేదిక ఏర్పాటు చేసిన మా సత్తరబాయ్ గారిని
వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఆ పాటలకు మంచి మంచి మ్యూజిక్ అందించిన మా నాన్నదేవ్ తాత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ని పాటలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ పోయినా మళ్ళీ అవే పాటలు వినేస్తా ఉన్నాయి. ఇప్పుడే అది వాస్తవం, మేము చెప్పింది కాదు అన్న, కాస్త వాస్తవం కదా మీరు ఒకసారి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాంబాయి నవీన్ గారికి, మరి వారి కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు, కళాకారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కళాకారులను మరి గురువులుగా భావించి వారిని ఆదర్శంగా తీసుకొని ఇంత ఎత్తుకు ఎదిగిన వారుగా వారిని స్మరించుకోవడం కళాకారుల లక్షణం. కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవీన్ గారికి, మరి వారి మిత్ర బృందానికి, అలాగే వారికి సహకరించిన జోల్ రమేష్ గారికి, రామ్దేవ్ గారికి, సాంబాజీ ప్రవీణ్ గారికి, సాంబారాజు గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి కార్యక్రమం ఇంకా రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి సిరిసిల్ల ప్రజలను సంగీతానికి ఇంకా చేరువ అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అంటే మాటలు చిన్నవైనా కూడా అవి ఎప్పటికీ లిఖించబడినటువంటి మాటలు. వారి మాటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ పార్టిసిపెంట్ నవ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మంచి పాట జాబిల్లి కోసం అనే పాటను కూడా ట్రాక్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. जा
ఎలాంటి గొంతైనా కూడా మనం స్టేట్ వరకు వచ్చినామంటే అదే ముందుకు సాగుతుంది. సో అందరు గట్టిగా చెప్పండి కూడా. మరి ఒక జాజ్ ప్లేయర్గా, ప్యాడ్ ప్లేయర్గా మా చిన్నతోటి కళాకారులు, సీనియర్ కళాకారులు ఇప్పటికీ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో సారథిగా అందులో ఉద్యోగం చేస్తూ మరి మా పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తూ ఇప్పటికీ కూడా ఎన్నో ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న మా రామచంద్ర మామయ్య గారిని వేదికపైకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్ కళాకారుడు. అందరికీ నమస్కారం సార్. మా గురుగారు ప్రదీప్ గారి యాదిలో మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సాంబార్ నవీన్ గారికి, అలాగే పెద్దలు సలీమాన్ గారికి, అలాగే సత్తర్భాయ్ గారికి, నామదేవ్ గారికి, కరీంనగర్ నుంచి ఇచ్చేసినటువంటి సర్వాజీ ప్రవీణ్ గారు, అలాగే సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను బాలసుబ్రహ్మణ్యం పాటలు నాకు రావు, అయినా పాడతాను. అందుకంటే ముందు ఒకటి అకేషనల్ సాంగ్ సార్, మా సలీమాన్న కోసం, మా సత్తర్భాయ్ కోసం ఒక హిందీ సాంగ్. అది ట్రెడిషనల్ సాంగ్, దాదాపు మీరు ఎప్పుడు విని ఉండరు. నా ప్రయత్నం చేస్తాను, మీరందరూ చప్పట్లు కొట్టండి. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। प्यार का नगमा है। La 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 la। कुछ पाकर बोला है, कुछ पाकर पाना है। जीवन का मतलब तो पाना और जाना है। जीवन से एक दूर चुरानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। जिंदगी और कुछ भी नहीं,
कहानी है, एक प्यार का नगमा है। La 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 la। तू कौन वाला है, आकर चले जाना है, बादल है चल पड़ता आना जाना है। रह जाते निशानी है, जिंदगी और जिंदगी तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ नहीं तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। థ్యాంక్ యూ సార్. ఈ పాట తెలుగులో ఎట్లుంటుందంటే, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అని అర్థం ఉంటుంది ఈ పాటలో. అంటే మా అన్నలు కొందరికి అర్థమైతే కొందరికి అర్థం కాదు కాబట్టి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు చిన్న ఒక పదం వచ్చింది. ఎంత మారినాని వేదాంతులైన కానీ వాళ్ళు చూపు సొంతదాన్ని ఎంత మారినాని వేదాంతులైన కానీ వాళ్ళు చూపు సొంతదాన్ని థ్యాంక్ యూ. మామగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆవేశం
కుందిమపు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకున్నా చిరుగాలై కొండ కోనైలో నా తేలి చిరుగాలై కొండ కోనైలో నా తేలి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుంటా ఇది బాలు జానకమ్మ వాడిన పాట అనగాడి ఆ పాట మొదలు యమహో ముందు ముద్దు లాగిస్తామా గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుంటా చిరుగాలై కొండ కోనైలో నా తేలి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుంటా జానకమ్మ వాయిస్ ఆమె ఇంటి వెళ్ళారు కానీ అదే చిన్న పిల్ల వాయిస్ చక్కగా ఉంటే అది మర్చిపోలేదు. చిన్నారి వయ్యారాలే కసిగా రుచి రుచి ఊరిస్తుంటే వనపుల కౌగిలిలో నవనాలే రతిలా మళ్ళీ మళ్ళీ అందిస్తుంటే తెలియని ఆవేశం రేగిందే మదిలో తలుపులు తీరేవి పుయ్యమ్మా ఇక అంటే ఉందమ్మో మరి ముట్టి చేయమ్మో చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా చిరుగాలై కొండ కోనైలో నా తేలి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా ముచ్చటలాడుకుందా. ఈ పాటను అందించినటువంటి ఆ బాలు జానకమ్మలకు ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ రమేష్ అన్న, మంచి పాటను అందించడం ధన్యవాదాలు. నా ఊపిరి అనురాగం
అని ఇట్లా చెప్తా ఉంటుండే. ఇట్లా చెప్తా ఈయన వింటా ఉంటుండే, ప్రతి ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వచ్చి చెప్తా ఉంటుండే. అంటే పాటలలో భావాలు బయటకు వస్తే ఆ పాటకు మంచి గుర్తింపు వస్తుంది అనేది ఈ యొక్క ఉద్దేశం. మా చిన్నాన్న చెప్పిన మాట ఈ రోజు చెప్పడానికి మాకు వేదిక దొరికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ గట్టిగా చెప్పండి. పాటలు చెడు చిరు అతి తెలిసి పారిజాతకు పచ్చి మల్లెముగ్గ వలెదిగినారు మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
మంత్రమాయి వంశహంస వాసవచ్చి నేనకల్లే వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నేల మీద బ్రతికే ప్రాయం మనసే మరణం అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమేను యుగమే క్షణమే మిగిలేది అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను చేరుకున్న హృదయమా థ్యాంక్ యూ చేరి ఒక్కటే ఓయ్ ప్రేమ. ఓకే, ప్రణవి చిట్టి తల్లి 4th క్లాస్ సిరిసిల్ల నుంచి వచ్చింది జానకమ్మ పాట పాడడానికి. గట్టిగా చప్పలు కొట్టాలి. ఓ ప్రియ సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారిపోతుంటే నా కల్లోకి వస్తాడే కల్లారి చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆత్మగడు నా ఈడు జోడు ఏడే ఈ సందేహాల నా సన్నమామ రాడే చుక్కలారా దిక్కులు దాటి వాడి నాలుగొస్తాడు సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా కొండల్లో కోనల్లో కోయన్న ఈ పూలవానల్లో జువన్న వేసంతావలపై మనసే కైమలపై ఊగే పగలంతా దిగులు రేయంతా మగలు రేగే చుక్కలారా దిక్కులు దాటి వాడి నాలుగొస్తాడు సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సంగీతాన్ని సమకూర్చి ఎన్నో పాటలను యూట్యూబ్లో షేర్ చేస్తున్నటువంటి మా తాతాజీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఈరోజు కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన కళాకారులు, అలాగే పాటలు విందామని, పాటల మీద ప్రేమతో మమకారంతో పాటలు విందామని వచ్చిన మిగతా వాళ్ళందరికీ ఈ స్వర నీరాజనం బాలుగారు జానకమ్మల స్వర నీరాజనం, అలాగే మా గురువు గారు ప్రదీప్ గారు, వారందరికీ స్వరాలతో నీరాజనం పలకాలని
ఈ సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాంబారి నవీన్కి మా మన్మడు, అతనికి ప్రత్యేకంగా శుభాశీస్సులు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ట్రాక్ తెచ్చుకోలేదు, యాక్చువల్గా నేను సింగర్ని కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి అసలు మాటలు కూడా మాట్లాడరాదు, ఏదో ప్రయత్నం చేసిన, నేను తప్పులుంటే క్షమించండి. ట్రాక్ లేదు ఇక్కడ. చిన్న పాట. బాలగారు ఎన్నో రకాల పాటలు పాడారు. లలితమైన పాటలు, ప్రేమ పాటలు, విప్లవ గీతాలు, సమాజాన్ని మేల్కొల్పే పాటలు, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పే పాటలు, ఎన్నో పాటలు పాడారు. ఇది అంటే ఇప్పుడు దాకా నడిచిన కార్యక్రమానికి కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ పాట, దయచేసి వేరే రకంగా అనుకోవద్దు. కానీ బాలుగారు పాడింది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. గాలిబాటు గమనానికి గాలిబాట దేనికి, దొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం. రామబాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత మార్పిందా నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని. మారదు లోకం, మారదు కాలం. థ్యాంక్ యూ. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నటువంటి మహాగాయకుడు గాన కోకిల జానబక్కమ్మ గారి స్వర నీరాజనం వారికి, అట్లాగే నా మిత్రుడు సాంబార్ ప్రదీప్ గారికి కూడా ఈ సందర్భంగా స్వర నీరాజనం. జానబక్కమ్మ గారు మొన్ననే ఆమె చనిపోయిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి వీడియో రిలీజ్ చేసింది చాలామంది. బాలనాగమ్మ సినిమా వేములవాడకు వస్తే ఇక్కడ నుండి రాత్రి ఎడ్ల బండి మీద వెళ్ళారట. ఆమె ఎంత సంతోషంగా చెప్తుందనంటే అది సరే. ఇప్పుడు ఈ స్వర నీరాజనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి మన సాంబార్ నవీన్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కన్నులైనా తెరవనీవో చిన్ని పాప స్వాగతం, ఊహలింకా తెలియనీనా చిట్టి పాప స్వాగతం. ఈ జగానికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. ప్రదీప్ను ఎవరు కూడా ధారాపురాలను మా కళాకారులలో నేను మాత్రమే నేను వాడిని ధారాపురాలుకుంటాను. అది మాకు అదృష్టంగా భావిస్తున్నాను. గులాబీ లేదులే మానవతకై ప్రాణమిచ్చిన కోసిలోనే లేదులే, లోకమంతా శాంతి చెందిన గులాబీ లేదులే మానవతకై ప్రాణమిచ్చిన కోసిలోనే లేదులే. పూల మాదిరి మెరిసిపోయి ముళ్ళ మాటలు మిగిలినే, నవ్వు చాటుల కుసలు కొట్టే నవ్వు పాములు మిగిలినే. నేటిలో అసలు నీవు చూసేదెప్పుడో నీకు తెలియ
స్వాగతం. అలాగే డాక్టర్ రమేష్ గారు తర్వాత నేను ప్రతిష్టా శిష్యులలో నేను ఒకరిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను నేర్పిన క్రమశిక్షణ మా ప్రతిష్టాలు ఒక పాటలే కాదు మాకు నేర్పింది, జీవితంలో ఎట్లా ఎదగాలి, ఏ రకంగా క్రమశిక్షణ ఉండాలనేది కూడా జీవిత పాఠాలు నేర్పిండు. అలాగే సినిమా పాటలు కూడా నేర్పిండు. ఈ 2 పాటలు మనిషి బతకడానికి చాలా ఉపయోగపడతాయని నేర్పిన ఏకైక వ్యక్తి మా గురువు గారు సాంబార్ ప్రదీప్ గారు. మరి అప్పుడు అనుకుంటుంటే ఈ సారు ఈ పాఠాలు జీవిత పాఠాలు చెప్తుంటే మేము సినిమా పాటలు నేర్పాయన్నట్టే సారేమో జీవిత పాఠాలు ఇట్లా చెప్తున్నట్టే చెప్తుండేది అన్నప్పుడు అర్థం కాని వయసు 30 ఏళ్ళ కింద అప్పుడు అర్థం కాని వయసులో సార్ గిట్ట చెప్తుండేది గట్ట చెప్తుండేది అని అనుకుంటుండేవి. కానీ ఆయన చెప్పిన పాటలన్నీ కూడా పెళ్లి చేసుకొని జీవితం గడుపుతూ ఉంటే ఒక్కొక్క మాట యాదకొస్తుంటే అది ఒక లక్షల కోట్ల విలువైన మాట అనేది ఇప్పుడు అర్థమవుతుంది మాకు. మరి ఆయన మాటలు మేము ఇప్పుడు పాటించి ఆయన పాటలు నేర్పి ఆయన పాటలు పాడుకుంటూ ఆయన మాటలు చెప్పింది కూడా అవి జీవితంలో పాటించడం వల్లనే మేము ఇక్కడ అందరం కూడా ఈ రకంగా ఎదిగినాం అనేది నేను భావిస్తూ ఉన్నాను. మరి అప్పుడు సార్ మాకు ఈ జీవిత పాఠాలు చెప్పడం వల్ల మేము ఇప్పుడు ఆ సార్ శిష్యుల అందరం కూడా కళాకారులుగా ఉండి ఒక కళాకారులమే కాదు కళాకారుల కుటుంబంగా ఇక్కడ వండుకుంటూ అందరం కూడా ఒక కుటుంబ కళాకారులుగా వండుకుంటూ మా కుటుంబంలో ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కానీ అందరం కూడా ఆ కుటుంబం ఆపద దగ్గరికి వెళ్ళి ఒక తోడు నీడగా నిలబడి అందరం కూడా కళాకారులు సహాయ సహకారంతో ఇంతవరకు బతుకు వస్తున్నాం. అవన్నీ కూడా మాకు సార్ నేర్పినటువంటి క్రమశిక్షణ జీవిత పాఠాలే. కనుక ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు సాంబారి నవీన్ గారికి మిత్రుడు, నేను ఇప్పటికీ అతనితో ఇంతవరకు కూడా ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాను. నవీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నిలబడే మరి నిలబడే సిరి సొగసులు చూసి ఉలగదే మరి పలగదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నిలబడే మరి నిలబడే సిరి సొగసులు చూసి ఉలగదే మరి పలగదే తొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెలుగు 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 అదోలాంటి వెన్నెల బాణం దిగద ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల కందాల ఊపిరిగా జత నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా దినమొక రకముగా పెరిగిన సరదా విను విడి మనగలదా నిలబదే మది నిలబదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పడగదే తొలి వలపున తడిసి చదువుకునే బదులిదని చెప్పుకోలేములే మనస పడవులలో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెల్లపక్క తెలిపిన మన ఒక వరమని కడలిక అలలేష నిలబడే మరి నిలబడే సిరి సొగసులు చూసి గులకదే మరి పడగదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. థ్యాంక్ యూ. నాకు గుర్తొస్తే కన్నీళ్ళు తప్ప ఏం రావు నాకు. దయచేసి అర్థం చేసుకో. చిన్న కవిత రాస్తాను నేను. నేస్తమా
ఎడారి కళ్ళ నీలి నీడల్లో ఎండమావులుగా నిరీక్షణలు, సమాధులైన గతాల వెనుక రుదిర భాష్యపు రూపురేఖలు, ఆత్మ సంశోధనలో నీ ఎరగని వ్యక్తిని నేను ఎరగని శక్తివి నీవు. నిజంగా నిన్ను తలచిన క్షణాన చెమరిన నా కళ్ళ బాష్పాలు, అవి నా హృదయపు గనిలోని స్నేహాంత రత్నాలు. దూరాన ఉన్నా తీరాన ఉన్నా మా మనసులో బదిలంగా స్థిరస్థాయిగా ఉంటావు. ఇంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ. ఇక్కడనే పాడిందాము, పాడి ప్రోగ్రాం చేసింది, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. మరి ఆమెకు ఈరోజు మనం అందరం బాలసుబ్రహ్మణ్యం గారికి, జానకమ్మ గారికి, మరి మా స్నేహితుడు సాంబారి ప్రదీప్ గారికి ఈ సందర్భంగా స్వర నీరాజనాలు అర్పిస్తున్నాము. కళాకారులందరికీ కళాభివందనాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ సాంబారి నవీన్ గారికి నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి. దివిలో విరిసిన పారిజాతమో, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయినా, ఈ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల శాంతి నింపినా. మెరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాలబుగ్గలను సిగ్గులు పల్లవించరావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటరాడతారావే. పాలబుగ్గలను సిగ్గులను పల్లవించరావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటరాడతారావే. కాలి అందియలు గల్లు గల్లుమన, కాలి అందియలు గల్లు గల్లుమన, రాజహంసవై రావే. ఈ దివిలో విరిసిన పారిజాతమో, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. విదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగము ఆలపించినది నీవే. విదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదము పదములో మధువులూరగా, పదము పదములో మధువులూరగా, కావ్య కన్యమై రావే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నా మదిలో నీవై నిండిపోయినే, ఏ దివిలో మెరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. రోగిణి కళ్యాణ వీణ, రోగిణి కళ్యాణ వీణ.
పిల్లగాయితో నేనందించిన నిలుపులే విన్నావు నీలిమపై నేలించిన లేఖలను ఉన్నావు
చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరి ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్న పాలు వినబడలేదా ఆలోచించి స్వాగతించు పిల్లలు ప్రేమ కాంతి కనబడలేదా మరి సావిరమ్మ నీకు అంత కోపమా సారి పూల మీద దాని చూపుమా చేరుకోని పతమా తోడుకోని దగ్గరైతే దోషమా తీయనైన స్నేహం అంటే దేహమా మరి అంత నవ్వుకుంటేస్తామా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద దాని చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద దాని చూపుమా నీ వెండి వెన్నెల ఎండల్ల మట్టితే అల్లాడి పోదాయి జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద దాని చూపుమా అందరికీ నమస్కారం. నేను ప్రవీణ్ సల్వాజీ, ఆర్టిస్ట్ అండ్ ఆర్గనైజర్ ఫ్రమ్ కరీంనగర్. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమానికి ఆలోచన చాలా గొప్పది. వచ్చినటువంటి ఆలోచనతోటి కార్యక్రమం చేసుకుందామని నవీన్ నాకు ఫోన్ చేయడం, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పడం, ఆలోచనను ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి ఖచ్చితంగా అనుకోవడం, ఇమీడియట్గా తక్కువ కాలం లోపలనే కార్యక్రమాన్ని రూపుదాల్చుకొని ఇంత చక్కగా ఇంతమంది క్రౌడ్ను గ్యాదర్ చేయడం, ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు కార్యక్రమం చేయడం. దాని వెనుక ఎవరైతే కృషికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కళాభినందనలు తెలియజేసుకున్నా. కార్యక్రమం చాలా గొప్పది, ఎందుకంటే చరిత్ర ఉన్న వాళ్ళ యొక్క నడకతోటి ఆ యొక్క పాటలతోటి ఎంతోమంది కళాకారులు ఈరోజు బతుకుతున్నారు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది కళాకారులు ఈరోజు ఆర్కెస్ట్రా రంగంలో కాదు బయట కూడా చాలా వరకు కళాకారులు జీవనోపాధి పొందుతున్నారు. ఈ విషయంలో అందరూ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆర్కెస్ట్రా కూడా, లైవ్ ఆర్కెస్ట్రా కూడా ఈరోజు పెట్టింది పేరు సిరిసిల్ల. జానకమ్మ పాట, బాలుగారి పాట లేని ఈ రోజు కూడా కార్యక్రమము మొదలు కాదు, ఎండ్ కాదు. ఆ కార్యక్రమం యొక్క వాళ్ళని స్మరించుకుంటేనే ప్రతిరోజు ఉంటాం. ప్రతి సీజన్లో, వెడ్డింగ్ సీజన్లో, ప్రతి అకేషన్లో ఆ పాటలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి కొంతమంది కళాకారులు, పాపలు 2-3 చాలా మంచిగా పాడారు. అటువంటి కళాకారులకు ఇంత మంచి పెద్ద స్టేజ్ రావడం, వారికి ఆ స్టేజ్ వల్ల చాలా పుషింగ్ ఉంటుంది, కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. సో అందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి నవీన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ గడ్డకు చాలా ప్రత్యేకత ఉంది, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దింది. అదేవిధంగా తెలంగాణలే కాదు, ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఈ సిరిసిల్ల ఏరియా అంటే చాలా, ఆ మట్టికి చాలా పవిత్రమైనటువంటి విలువలు ఉన్నాయి. ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో అంతర్జాతీయంలో కూడా పేరు కట్టించినటువంటి కళాకారులు ఈ యొక్క గడ్డ మీద ఉన్నాయి. ఈ గడ్డకి ఎప్పటికైనా ప్రతి ఒక్కరు రుణపడాల్సిందే. నేను సిరిసిల్ల ఉన్నా, ఊళ్ళో కూడా ఉన్నా కాదు, కరీంనగర్ అయినా ఏదైనా తెలంగాణలో ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ గడ్డని ఖచ్చితంగా శిరస్సు వంచి భారాలు తెలియదు తప్పదు. సో అందరికీ కూడా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నిర్వహించినటువంటి ఈ స్వర నీరాజనం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సాంబారి నవీన్ అన్నకి నా హృదయపూర్వక కళాభివందన తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారులందరికీ, పెద్దవాళ్ళకి, మీ అందరికీ మా పాటలు కానీ మాటలు కానీ ఈ స్వర నీరాజనంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కన్నీరుతోంది ఎదలో గాయం
జోలాలి వినిపిస్తూ మన ఇతర జిల్లాలకు కూడా అన్ని కూడా పబ్లిసిటీ రంగంలో ఒక తనదైనటువంటి ఒక ముద్రను వేసుకున్న సలీమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వాగతం పలుకుతూ మన వెనక ఉన్నటువంటి పంచబ్రహ్మలు ముందుగా మన ప్రదీపన్న గారు ఎక్కడ సంగీత పాఠాలు నేర్చుకోలేదు, కానీ సంగీతం నేర్చుకోవాలనే దృఢమైనటువంటి ఆకాంక్షతో ఒక మంచి కళాకారుడిగా ఎదిగి తనతో పాటు కొంతమంది కళాకారులు తయారు చేసినటువంటి మంచి మనిషి మన సాంబారి ప్రదీప్ గారు. అలాగే మన ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి దాదాపు నా పుట్టుకలు అంటే 1960లో నన్ను దోచుకుందు అంటే అనే పాటతో మన సిరిసిల్ల పేరు ప్రఖ్యాతుల్ని భారతదేశమంతటా తెలిసేలా చేసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అలాగే చదువు రాకుండా కానీ తన మాటతో తన అభినయంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ అమెరికాలో కూడా అందరినీ అభ్రపరిచినటువంటి బ్రహ్మాండమైనటువంటి కళాకారుడు విద్య రామన్న గారు. అలాగే ఒక భాష అని కాకుండా పలు భాషల్లో వేలాది పాటలు పాడి, ఇంతే కాకుండా పాడుతా తీయగా అనే కార్యక్రమంతో ఎంతోమందికి పాఠాలు చెప్పినటువంటి స్వరధుని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే గానకోకిల శ్రీమతి ఎస్ జానకి గారు. ఈ పంచబ్రహ్మల గురించి ఎంత చెప్పాలన్నా తక్కువ అవుతుంది. ముఖ్యంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, విద్య రామన్న గారు, అలాగే జానకి గారు మన ప్రాంతంలో నడయాడారు కాబట్టి మన ప్రాంతం నుండి చాలామంది కళాకారులు పుట్టారనుకుంటా నేను. ఈనాడు ఒక మంచి కళాకారునిగా ఎదిగినటువంటి ఎంతోమంది కూడా ఈ ప్రాంతం వారే ఉండడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా స్వర నీరాజనం కార్యక్రమం ఏర్పాటు చేసి సోదరుడు నవీన్ ఒక మంచి కార్యక్రమానికి బాట వేశారు. నిజంగా చిన్నవాడైనప్పటికీ ఆయన్ని అభినందించక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఈ సభావేదిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సలీమన్న. ప్రతి సంవత్సరం కూడా చిన్నన్న గారి స్మారక అవార్డు కార్యక్రమం కూడా సలీమన్న గారు చెప్పిన విధంగా చక్కటి గీతం ఆలపించారు. చాలా చక్కటి పాటను షేక్ మస్తాన్ గారు అందించినందుకు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.
జల్లే నల్లారు వాళ్ళ చేతుల్లో ఒడిచిన పొక్కుల బాధల్ని గుండెల్లో చూసుకుండ్రు ఏమిచ్చినా మీరు నమోదించను ఏమిచ్చినా మీరు నమోదించను ఓ నాన్న ఈ బాధలు బందయ్యే రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మా పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బొక్కెడు గువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా. ఎందుకంటే చెప్పండి చాలా సంతోషం చివరి వరకు ఇప్పటి వరకు ఉన్నందుకు ఇంకా పాటలు ఉన్నాయి.